కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు చేశారు. అక్రమ కేసులపై అమాయకులను జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. ఏపీ ఎస్పీ డీసీఎల్ మాజీ ఉద్యోగి బాలాజీని అరెస్టు చేసి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. బాలాజీని రహస్య ప్రదేశాలకు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారని అన్నారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని వేధిస్తున్నారని, తాము ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే అని చెవిరెడ్డి పేర్కొన్నారు. తాము భయపడమని, పెట్టిన కేసులను నిలబడగా అన్నారు. బాలాజీతో పాటు మరికొంతమందిని తీసుకెళ్ళి గత ఆదివారం నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నారంట, నరకం చూపిస్తున్నారంట. కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళకి నరకమెట్టుందో చూపిస్తున్నారు. కారణం ఒకటే, వాళ్ళు అడిగేది ఒకటే, మీరు సంతకాలు పెట్టాలి, భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంది, మీరు మేము చెప్పినటువంటి స్క్రిప్ట్ని వీడియో చేయాలి అని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి, చిట్లో కూడా కాదు, గత 3 రోజులుగా ఆదివారం నుంచి ఈరోజు మంగళవారం ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. మీరు ఏం సాధించబోతారో అర్థం కావడం లేదు, మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అరెస్టు చేయాలనుకుంటే అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు శిక్షించాలనుకుంటే శిక్షలు ఎదుర్కోవడానికి, అన్యాయంగా మీరు ఏ శిక్ష విధించాలనుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు జైలుకి పంపాలనుకుంటే మీ చిట్టి కార్యాలయానికి వస్తాం, అరెస్టు చేసి జైలుకి పంపండి అని చెప్పాం. కానీ చిన్న చిన్న ప్రాణాలను ఉపయోగిద్ది అంటున్నాం, చిన్న చిన్న ప్రాణాలకు నరకం చూపించిద్ది అంటున్నాం. చిన్న చిన్న ప్రాణాలు జీవితం అంటే భయపెట్టేలా చేయొద్దు అంటున్నాం. మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు ఇందులో ఏ కేసు లేదు, ఏ తప్పు లేదు అని తెలిసినా కూడా తప్పుడు కేసులు పెట్టడానికి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి మీరు పడుతున్నటువంటి కష్టం, శ్రమ, తపన చూస్తుంటే నిజంగా కూడా అనిపిస్తుంది ఒక వ్యవస్థ ఈ స్థాయికి వెళ్ళిపోతుందా అని. ఓకే, మీరు ఈరోజు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి శిక్ష విధిస్తారు, భరిస్తాం, భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా ఈ ప్రభుత్వం విధించేటువంటి శిక్షలు భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత గట్టిగా మీరు శిక్షించాలనుకుంటే అంత గట్టిగా రివర్స్ వస్తుంది ఏదో ఒక రోజు. తప్పుడు కేసులు ఎప్పుడు కూడా నిలవవో, తప్పుడు సాక్ష్యాలు ఎప్పుడు కూడా నిలవవు అనే విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నా. బాలాజీతో పాటు మరికొంతమందిని తీసుకెళ్ళి